చాలా సంతోషము. It's the season of Thanksgiving. Thanksgiving తర్వాత immediately we got into the Advent season, Christmas season, and then now we are coming to the end of the year season. తెలుగులో ఒక మంచి పదం ఉంది, సింహావలోకనం అంటారు. చాలా మందికి తెలుసు అనుకుంటా వర్డ్. Retrospection. You look back. In fact, the word January comes from the word Janus. Greek vocabulary లో the word Janus అంటే ఏంటంటే రెండు తలలున్న సింహం అన్నమాట. ఒక సింహం వెనక్కి చూస్తుంది, ఒక సింహం ముందుకు చూస్తుంది. January means you are standing at a point where you are looking back at the year and we are also looking ahead. ఇంకొక ఇయర్ ఎదురుగా ఏముంది. So it's a great time of the year. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తాడు, ఎన్నో మేలు చేస్తాడు. మా బ్రదర్ పాడిన పాట కూడా ఎంతో యాప్ట్గా ఉంది. మనందరి జీవితాల్లో మనకి టైం కనుక దొరుకుంటే వి ఆల్ క్యాన్ వాచ్ ఎన్ని మేలు చేశాడు ప్రభు, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. వీ క్యాన్ కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. అది ఇట్స్ గుడ్ ఫర్ ద సోల్. ఎందుకంటే వెన్ యూ ప్రేజ్ గాడ్, నాట్ ఓన్లీ ఆర్ యూ ఆనరింగ్ గాడ్ బికాస్ దేవుడు ఇచ్చిన మేలు కాబట్టి యూ ఆర్ రిఫ్లెక్టింగ్ గాడ్ ద గ్లోరీ, బట్ ఇట్ డస్ సంథింగ్ టు యువర్ సోల్. ఇట్ ప్యూరిఫైస్ యువర్ సోల్ అండ్ ఇట్ గివ్స్ యూ గ్రాటిట్యూడ్, an attitude of gratitude. అయితే థ్యాంక్స్గివింగ్ మీద నేను I just celebrated Christmas with my cousins in Atlanta. సో వాళ్ళు 6-7 years తర్వాత నేను అట్లాంటా వెళ్ళాలని వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యన ఒక 2 థ్యాంక్స్గివింగ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ మధ్యన థ్యాంక్స్గివింగ్ అన్న ఒక వర్డ్ ఇచ్చి మిమ్మల్ని సెకండ్ పార్ట్ ఏదైనా ఫిల్ చేయండి అంటే అడిగాను అనమాట. ఆడియన్స్ అనగా థ్యాంక్స్గివింగ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే సేల్ అని గుర్తొస్తుంది. థ్యాంక్స్గివింగ్ అంటే సేల్, బ్లాక్ ఫ్రైడే సేల్, సైబర్ మండే సేల్. అంటే అది ద డెవిల్ హస్ క్లియర్లీ టేకెన్ అవే వాట్ వాజ్ అ వెరీ సేక్రెడ్ యాటిట్యూడ్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ అ కమర్షియల్ గిమిక్ అండ్ మాకరీ అన్నమాట. ఈ థ్యాంక్స్గివింగ్ అనేది ఇట్స్ అబౌట్ గివింగ్. నన్ను అడిగితే థ్యాంక్స్గివింగ్ టైంలో వీ షుడ్ స్పెండ్ time giving to others. Our time, our talents, our resources, our gifts మనం ఇవ్వాలి. అది we should not be getting, but which is by the way the point. So ఈ సీజన్లో మనము I wanted to actually spend a lot of time. దేవాలయం ఈ గ్రూప్కి ఎన్నోసార్లు వచ్చాను. నేను ఆంటీ మేడ్స్ ఆంటీ వాళ్ళతో ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇది నాకు తల్లి సంఘం లాంటిది ఆంటీ. I feel very much at home because నేను కొంచెం చిన్నప్పటి నుంచి బ్యాప్టిస్ట్ ట్రెడిషన్లో పెరిగాను అనమాట. సో whenever I come to this church, this ambience, ఇక్కడ ఉన్న మన ఈ సన్నిహితులు వీళ్ళందరూ నన్ను నా చిన్నప్పటి డేస్ జ్ఞప్తికి వస్తాయన్నమాట. సో when I spend time sharing with you, నాకు I always ask the Lord, దేవా నేను it's not that I'm a theologian or I'm a preacher, అట్లాగా దేవా నేను I'm like one of them, they are family. What can I share with them that can really make a blessing, bring some sort of encouragement to their souls అని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక వర్డ్ నేను I try to study a lot of words. The word courage అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రెంచ్ నుంచి వచ్చింది అన్నమాట. ఆ వర్డ్ courage comes from courage. The root is cool, C-O-U-R, cool means heart in French. సో మనం ఎవరికైనా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం అన్నమాట. వాళ్ళ హార్ట్కి ధైర్యం చెప్తున్నాం. So what encouraging words can I share with my church, with my family here? అని బాగా ప్రార్థన చేసి I really asked the Lord and I was meditating. నాకు prodigal son story చాలా పదే వచ్చిందన్నమాట. So I want to share with you some story insights about the prodigal son. తెలుగులో ఈ ఉపమానాన్ని ఏమంటారు? తప్పిపోయిన కుమారుడు అంటారు. But the more I studied the story and I also tried to link it to another family in Old Testament, actually అది కొంచెం తప్పనిపిస్తుంది నాకు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయింది అన్నది ఏదో వాడుక భాషలో వచ్చి అది somehow it became very famous. కానీ ఈ ప్యాసేజ్ లూకా 15లో చూస్తే ఆ పిల్లోడు ఎక్కడ తప్పిపోలేదండి. He went out with a strategy. ఏదో అయింది, సంథింగ్ హ్యాపెన్, యూ విల్ గెట్ డీపర్ ఇంటూ ఇట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ దట్ ఈస్ అ రాంగ్ టైటిల్ ఫర్ దిస్ parable. So today I wanted to do what is known as a word study. ఒక్క
ఒక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ టాపిక్ మనం చాలా ధ్యానిద్దాం. మీకు తెలుసు నేను చాలా బ్రీఫ్గా క్లుప్తంగా చెప్తాను. సో పే అటెన్షన్ విత్ మీ, అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ సంథింగ్ ప్లీజ్ రెస్పాండ్. మీరు తొందరగా చెప్తే నేను తొందరగా పంపిస్తాను. alright, praise the Lord. I'd like you to really journey with me in this story. ఈ స్టోరీలో మనం చదివిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ కల్చర్లో, ఈ మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో పిల్లలకి వాళ్ళ ఆస్తి ఎప్పుడు వస్తుందండి? తండ్రి ఆస్తి ఎప్పుడు వస్తుంది? రైట్. సో ద ఫస్ట్ డ్రమాటిక్ పార్ట్ ఈ ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఇఫ్ యూ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ అనాలిసిస్, ఆ ముందున్న 2 ఉపమానాలు, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, ఇవి చూసి ఆ ఫైనల్ స్టోరీకి వచ్చి ఆ ఫైనల్ స్టోరీలో ద పాయింట్ జీసస్ వాస్ ట్రైంగ్ టు మేక్ ఏంటి అనేది ఆలోచించి నేను షేర్ చేస్తున్న ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకొక ఫ్యామిలీ గురించి అవి 2 కనెక్ట్ చేస్తే మనకు ఒక్క బిగ్ మెసేజ్ చాలా క్లియర్గా వచ్చేది ఏంటంటే, మనము ఆఫన్ టైమ్స్ వి మిస్టేక్ గాడ్స్ లవ్ అండ్ వి అబ్యూస్ గాడ్స్ లవ్. నేను మీకు why do I set up this hypothesis నేను ఏ బేసిస్లో చెప్తున్నాను, వాట్ ఈస్ మై బ్యాకప్ అనేది మనం కొంచెం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీలో నేను ఫస్ట్ హాఫే చదివాను, అందరూ సంతోషించారు, అప్పటి వరకు చదివారు. బట్ లెట్స్ టర్న్ అవర్ ఫోకస్ టు ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. వాళ్ళ అన్న ఎక్కడి నుంచి వస్తాడండి? బయట పొలంలో పని చేసి వస్తాడు. ఈ పెద్ద ఆయన గురించి ఎక్కువ ప్రీచర్స్ మాట్లాడారు, ఆయన గురించి ఎక్కువ గ్లామర్ ఉండదు ఆయనకి. ఆల్ ద యాక్షన్, ఆల్ ద ఫోకస్ తప్పిపోయిన చిన్నోడి మీదే ఉంటుంది. నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఈ స్కిట్స్ బాగా చేసేవాళ్ళం. మోనో యాక్షన్ కానీ, ఈ రకరకాల డ్రెస్లు వేసుకొని కాస్ట్యూమ్ చేసి, అమంగ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ యూస్ టు లైక్ ఇస్ ద తప్పిపోయిన కుమారుడు. ఎందుకంటే ఇట్స్ ఈజీ, ఇట్స్ అ వెరీ ఈజీ. నేను చాలా న్యాచురల్గా యాక్ట్ చేసేవాడిని తప్పిపోయిన కుమారుడు. కొంచెం రౌడీ వేషాలు వేయడము అట్లాంటివి ఈజీగా ఉంటాయి కదా యంగ్స్టర్స్కి. సో దిస్ క్యారెక్టర్ వాజ్ వెరీ డియర్ టు మీ. అది ఇన్ఫ్యాక్ట్ ఎంత పాపులర్ అయ్యానంటే నన్ను చాలామంది ప్రాడిగల్ సన్ అని కూడా నా మీద కొంచెం యంగ్గా జోక్లు వేసేవాళ్ళు అనమాట. దిస్ బికేమ్ అ వెరీ ఫేవరెట్ చాప్టర్ ఆఫ్ మైండ్. బట్ యాజ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఓల్డర్ ఐ రియలైజ్డ్ ఓల్డర్ సన్ మీద కూడా కొంచెం మనము అటెన్షన్ పెట్టాలి. అండ్ మెనీ పీపుల్ కమ్ టు నో ద లార్డ్ అండ్ దే బిహేవ్ లైక్ ద ఓల్డర్ సన్. నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి జెనసిస్ 27 ఆదికాండము 27వ అధ్యాయం కూడా ఒకసారి ధ్యానిద్దాం. ఈ ఇద్దరు బ్రదర్స్ని ఈ ఇద్దరు బ్రదర్స్తో కంపేర్ చేద్దాం. దయచేసి చదవండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందు దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనేది. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల కొద్దిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో చెప్పుచుండగా రెబ్కా విచ్చుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాడు. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయండి. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ మేకకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోగలను. అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు, నేను నుండని వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన గల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను.
అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చినగాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచింది. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండి వరకు రెక్కా వాటిని తీసి తన చిన్న కుమారులను యాకోబులకు తొలగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కట్టి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారులకు యాకోబు చేతియగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరని అడిగాడు. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించినకై దయచేసి లేచి కూర్చుని నేను వేటాడి తెచ్చిన దాన్ని తిరుమని. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రక్షించుట చేతని అని నేను చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడు కావు, నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులని. యాకోబు చేతులు అతని అన్నయ్య ఏశావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అని నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగాడు. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చార్ల్స్ డికెన్స్ రాసిన ఫేమస్ బుక్ టేల్ ఆఫ్ టూ సిటీస్ లాగా దిస్ ఇస్ అ టేల్ ఆఫ్ టూ బ్రదర్స్. Old Testament, New Testament, there are two sets of brothers, and there's a fascinating set of similarities and differences between these two brothers. And అవి మన క్రైస్తవ జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలి, how we behave like these characters అనేది కొన్ని తలపులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. But before I actually get into this, let me start with a short light story. Yale University గురించి విన్నారా? Yale, కర్ణాటకలో Yale University, right? అయితే Yale యూనివర్సిటీ ఇండక్షన్ రోజట ఆ డీన్ వచ్చి ఫుల్ ఆఫ్ ఆడిటోరియం, ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్లో Yale ఎంత గొప్ప యూనివర్సిటీ అనేసి దాని గురించి ఒక పెద్ద స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. Yaleలో Y stands for యూత్ఫుల్నెస్ అని స్టార్ట్ చేశాడు. A stands for ambition, L stands for leadership, E stands for enterprise అని ఒక్కో పదం మీద ఒక్కో లెటర్ మీద చాలా పెద్ద చర్చ పెడతా ఉన్నాడు. స్టూడెంట్స్ చిన్నపిల్లలు కదా, దే ఆర్ వెరీ బోర్డ్ అండ్ దే చాలా డిస్టర్బ్ అవుతున్నారంట. ఏంటైనా 4 లెటర్స్ మీద ఇంత పెద్ద బోధ చేస్తున్నాడు అనేసి. ఫైనలీ ఆ డీల్ ఇట్లా ముగిద్దాం అనుకునే లోపల 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి ఒక పిల్లడు పెద్దగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు, బిగ్గరగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అందరూ కొంచెం డిస్టర్బ్ అయ్యారు, ఏంటి పిల్లడు ఇంత. అయితే స్పీచ్ ముగించేసి పోయి అడిగాడా, బాబు నువ్వు ఇంత ఎమోషనల్ అయ్యావేంటి, నా స్పీచ్ అంత నచ్చిందా నీకు, నువ్వు అంతా టచ్ అయ్యావా అంటే, కాదు సార్, నేను Yale అటెండ్ అవుతున్నానన్న ఆనందము కన్నా నేను మీరు చెప్పిన లెటర్ 4 ఆలోచిస్తున్నాను. ఇమాజిన్ నేను మ్యాసచ్యూసెట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఉంటే నాకు ఎంత చిత్రవత అయ్యేది అని అన్నాడు. ఒక్కొక్క లెటర్ మీద నేను ఎంత పెద్ద మెసేజ్ వినాల్సి వచ్చేది అని. సో ఇవాళ నేను మీకు 4 కూడా కాదు 3 పాయింట్స్ చేస్తున్నాను అనుకుంటున్నాను. I wanted to share with you how there are 3 elements in these 2 stories that strike at the core of our Christian walk. మనము ఎన్నో మెసేజెస్ వింటాము, ఎన్నో సర్మన్స్ వింటాము, ఎన్నో బుక్స్ చదివింటాము. All that to build our spiritual foundation, our character, our walk with the Lord. కానీ ఏమవుతుంది అంటే జిగ్ జిగ్లర్ అనే ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ అంటాడు, మోటివేషన్ ఈజ్ లైక్
టేకింగ్ బ్యాత్. మనం రోజు తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ క్రియేట్స్ అ స్టింక్ అని అంటారు. The reason you need to study, the reason you need to hear these stories more often is for the same reason. Each time you go to God's word with a fresh anointing, with a fresh revelation, it touches our heart. ఈ prodigal son story మనం చిన్నప్పుడు మన పిల్లల దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం కదా. Today I want to share with you a different side of what I believe are relevant to us. ప్రభు ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడంటే, ఫారిసీస్ ని మీరందరూ చాలా రాయల్, మీరందరూ చాలా స్పెషల్ పీపుల్ అని మీరందరూ గొప్పగా ఫీల్ అవుతున్నారు. బట్ డు నాట్ ఫీల్ లైక్ దట్. ద గాస్పెల్ హస్ కమ్ టు ద జెంటైల్స్, ద గాస్పెల్ హస్ కమ్ ఫర్ ఎవ్రీవన్ అని ఈక్వల్గా చేస్తున్నానని జీసస్ ఉపమానాన్ని చెప్పాడు. బట్ దిస్ వన్స్ ఎలిమెంట్ ఇన్ దట్ స్టోరీ అబౌట్ ద ఓల్డర్ బ్రదర్. మీరు ఓల్డర్ బ్రదర్స్ క్యారెక్టర్ ఒకసారి చూద్దాం. ఓల్డర్ బ్రదర్ ఫెయిత్ఫుల్ అండి వాళ్ళ ఫాదర్కి? ఎస్ సార్, చాలా ఫెయిత్ఫుల్గా పనిచేశాడు. ఫెయిత్ఫుల్గా పనిచేస్తున్నాడు. హీ వాజ్ డూయింగ్ ద రైట్ థింగ్స్ విత్ ద రాంగ్ ఇంటెంట్. చాలాసార్లు మనం క్రిస్టియన్ లైఫ్లో కూడా, మనం చర్చ్లో కూడా, మినిస్ట్రీలో కూడా, మనం సంఘంలో చిన్నపిల్లల మధ్యలో మ్యూజిక్ ఏది చేసినా కూడా ఆఫెన్ టైమ్స్ వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్ విత్ ద రాంగ్ ఇంటెంట్. ఆ రాంగ్ ఇంటెంట్ అనేది ఎప్పుడు బయటపడింది అంటే వెన్ అ క్రైసిస్ కేమ్ ఇంటు ద ఫ్యామిలీ, రైట్? ఫస్ట్ వాళ్ళ తమ్ముడు యంగర్ బ్రదర్ వాళ్ళ అన్నని, వాళ్ళ డాడ్ని ఆస్తి అంతా నాకు పంచిపెట్టి అన్నప్పుడు ఎల్డర్ బ్రదర్ని ఆయన చేయాల్సిన పని ఏంటండి? వాట్ ఇస్ హిస్ రోల్? మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఎల్డర్ బ్రదర్స్ రోల్ ఏంటండి? రే బుద్ధుందా అనేసి ఒక ముట్టిగా వేసి we try to solve the problem at that day. Even if the father is at fault, మనం చిన్నపిల్లలకి ఏమని చెప్తామండి? ఎత్తాయనరా, అసలు నీకు మర్యాద ఉందా, బుద్ధుందా, అదేనా మాట్లాడాల్సిన లేదు. ఇండియన్ కల్చర్ అండ్ మిడిల్ ఈస్ట్ కల్చర్ సో సిమిలర్, రైట్? అయితే ఆ టైంలో మీరు ఆ స్టోరీలో ఎక్కడైనా పెద్ద బ్రదర్ రోల్ నిర్వర్తించినట్టు అనిపించిందండి? He never conducted the role of the older brother in the rightful way. అప్పటి వరకు బాగానే బుద్ధిమంతుడు, ఈయన తప్పిపోయిన కుమారుడు అయితే ఈయన మార్గంలోనే ఉన్న కుమారుడు అనుకున్నాం. బట్ హిస్ ట్రూ కలర్స్ కేమ్ అవుట్ when his brother came back, right? Manamu, we do the right things with the wrong intention. The second part I wanted to share with you is we condemn the people that God has forgiven. Second part మీరు ఇంకోసారి గమనించండి, అదే లూకాస్ వార్త వెనుకకు వెళ్ళి you continue around 29 over and దయచేసి 29, 30 ఒకసారి సార్ ఏమంటాడు పెద్ద ఆయన? అందుకతడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నట్టును మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకన్నట్టును ఒక మేకలనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే దీని కొరకు క్రొవ్విన పశువును వధించమని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీ మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పాను. సో ఫస్ట్ లో మీరు మనం చదివాము లూకాస్ వార్తలో ఏమనుందంటే, ఆ యంగర్ బ్రదర్ యాక్చువల్గా చూస్తే చాలా ఎంటర్ప్రైజింగ్ ఫెలో అండి. ఇండియాలో మన క్రిస్టియన్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మన పేరెంట్స్ సాధారణంగా, మా జనరేషన్ అండి, ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజ్ అయ్యాయి. అరే బిజినెస్ మనతో కాదురా, బిజినెస్లో కొంచెం కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. బిజినెస్ అనేది మంచి జాబ్ చేసి గవర్నమెంట్ సర్వీస్, మంచి జాబ్స్లోకి వెళ్ళాలి, మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి. దే టీచ్ us not to get into the world business. సో ఇప్పుడు 2008లో ఫైనాన్షియల్ మెల్ట్డౌన్ అయింది. ఎంతమంది జాబ్స్ కూడా we lost jobs, many of our friends had to cut down on projects. So he went to the big city, he invested his money in some businesses or whatever, and clear there, that's not the point. కానీ ఏమంటున్నాడు తమ్ముడు, దేని మీద డబ్బులు వేస్ట్ చేసినారంత అని అంటున్నాడు, వేస్ట్ చేసిన. ఇప్పుడు ఒక ఓల్డర్ బ్రదర్ తమ్ముడు తిరిగి వస్తే డబ్బు పోయింది, ఇది చేసింది అని వాడు కంపేర్ చేసి ఫీల్ అవుతున్నాడు. కానీ అరే తమ్ముడు వచ్చేసాడే, ఆర్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్ టుగెదర్ అన్న ఆ ఫీలింగ్. సో నాట్ ఓన్లీ డూ వీ డూ ద రైట్ థింగ్స్ విత్ ద రాంగ్ ఇంటెంట్, వీ ఆల్సో కండెమ్ ద పీపుల్ ఫార్ స్పిరిచువల్ యాక్టివిటీస్. సో సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇఫ్ యూ అనలైజ్ ద ఓల్డర్ బ్రదర్స్ బిహేవియర్, మనం కూడా చాలాసార్లు క్రైస్తవ జీవితంలో
మనకు కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. ఓకే, కొంతమందికి ప్రార్థనలో స్ట్రెంగ్త్, కొంతమందికి వర్షిప్లో స్ట్రెంగ్త్, కొంతమందికి మర్సీ మినిస్ట్రీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలో స్ట్రెంగ్త్, కొంతమందికి అడ్మినిస్ట్రేటివ్ గిఫ్ట్స్. మనకి ఒక గిఫ్ట్ ఉన్నంత మాత్రాన ఎదుటికి ఆ గిఫ్ట్ లేకపోతే మనం కొన్నిసార్లు చాలా చులకనగా మాట్లాడేస్తాం. టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ, డస్ దట్ బిహేవియర్ రిఫ్లెక్ట్ లైక్ ద ఓల్డర్ బ్రదర్? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే కనుక మేబీ ఇట్ ఇస్ దట్ టైమ్ ఆఫ్ ది ఇయర్ వేర్ యూ కెన్ సే దేవా మేబీ ఐఎమ్ బ్లాకింగ్ సమ్ బ్లెస్సింగ్స్ ఈ నా యాటిట్యూడ్, ఈ నా వైఖరి వల్ల ఐ బ్లాకింగ్ సమ్ బ్లెస్సింగ్స్ అని ఆలోచించాలి. ఏ బేసిస్లో చెప్పాడంటే ఆయన విషయాలని ఏమైనా నాలెడ్జ్ ఉంది ఆయనకి? ఆ పెద్ద పట్టణంకి వెళ్ళాడు ఆయన కూడా, ఈయనకి ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా పెద్ద పట్టణంలో, వాళ్ళు వచ్చి చెప్పారా? ఏ బేసిస్ మీద చెప్పుంటాడు ఆ స్టేట్మెంట్? నో బేసిస్, రైట్? అంటే ఇన్ని రోజులు తమ్ముడు వెళ్ళిపోయాడు, ఈ ఆస్తంతా నాదే అన్న ఆలోచనలో గుండెల్లో ఏమంటారు సంతోషంతో ఉప్పెనలు వచ్చాయన్నమాట ఆయనకి. కానీ మళ్ళీ వచ్చేసరికి మన భయం అంతా ఏంటి? మళ్ళీ ఆస్తి డివైడ్ చేసి డాడీకి ఏమన్నా అయితే మళ్ళీ ఆస్తి కనుక డాడీ నాకు రావాల్సిన ఆస్తి మళ్ళీ ఇంకా 2 భాగాలు అయిపోతుందేమో అని నాకు భయం అన్నమాట. సో ది స్పిరిచువల్ ప్రైడ్ దట్ హీ హ్యాడ్ shows itself in our approach towards possessions. మనం అమెరికాలో ఉంటున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. Some of the friends who know me very closely, they really know that I am very guarded about this. ఈ అమెరికన్ డ్రీమ్ అనేది ఒక పెద్ద లై. దిస్ అమెరికన్ డ్రీమ్ అనేది మనం క్రైస్తవులుగా, if we are not particularly first generation immigrants, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే మనము దిస్ అమెరికన్ డ్రీమ్ is about a big house, this American dream is about fancy cars అనుకుంటాము, మనకు సాధారణ ఒక మంచి విష వలయంలో పడేసినారని ఆలోచించాం. What did we come to this country with? ఎన్ని బ్యాగ్స్ వచ్చామన్నా? Depending on how many which years you came, 2 బ్యాగ్స్ వచ్చింటాం కదా. Suddenly we should not fall into this trap of possessions like this older brother. ఈ older brother possessions అంత బాధంతా ఏంటి అన్నది అంటే, I was doing all this because when the father dies, నా ఆస్తి పెద్దవాడికి రావాల్సిన ఆస్తి నాకు వస్తుంది అని. But he did not do it with the right intent. He did not do it with the right integrity. Integrity అన్న root word, it's come from a word called integer. ఇప్పుడు sister Neeta is a mathematician. She can tell you more about integers. You cannot divide that word అన్నమాట. ఈ older brother చేస్తున్నాడు అన్ని పనులు, భక్తితో ఉంటున్నాడు. ఇన్ని రోజులు నేను సేవ చేయలేదా? ఇన్ని రోజులు పొలంలో నేను కష్టపడలేదా? అంటే ఈవెన్ ఆయన వేసిన దారిని అంతా బయటకు వస్తుంది. నువ్వు నా ఫ్రెండ్స్తోని ఒక్కసారి ఒక మేకను కూడా తీసుకోమన్నాడు. సి హిస్ ట్రూత్ ఇస్ కమింగ్ అవుట్. నేను లాస్ట్ 8-9 years నుంచి మన క్రైస్తవ సంఘాల మధ్యన, మన తెలుగు ఇండియన్ గ్రూప్స్ మధ్యలో ఉంటున్నాను. I found, అంటే మీరు దయచేసి ఏమి అనుకోవాకండి, ఐఎమ్ నాట్ అ ప్రీచర్, మీరు ఏమి అనుకోవాకండి, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ వాట్ ద లార్డ్ ఇస్ ప్రాంప్టింగ్ మీ టు టెల్ యూ. అమెరికా వచ్చినాక మన కొంచెము ఈగోస్ లార్జర్ సైజ్ అయిపోతాయి అనిపిస్తుంది. నా షర్ట్ 42 అనుకోండి, నేను ఇప్పుడు 44 కానీ 46 కొనుక్కాల్సి వస్తుంది. కొంచెం ఈగో పెరుగుతుంది. గమనించండి ప్రియులారా, ఇఫ్ యువర్ హార్ట్ is in the right place, you will know that you are saved by grace, you are living by grace, you will go forward in grace, you will rise in grace. Even if you fall, it is by the grace of God alone. But for the grace of God I stand. మనము ఏ మాత్రం అనుకున్నా కూడా ఐఎమ్ earning this, ఐఎమ్ డూయింగ్ సో మచ్. కొంతమందికి ఎట్లా అంటే ప్రభు కల్వరి వరకు ఆ సిల్వను ఎత్తుకొని పోయిన తర్వాత అది వీళ్ళకే ఇచ్చి వెళ్ళడం అనిపిస్తుంది. లేదు బ్రదర్, ఐఎమ్ డూయింగ్ సో మచ్, ఐఎమ్ డూయింగ్. You might be doing the right things with the wrong motivation. ఈ spiritual pride అనేది ఎట్లా manifest అవుతుందంటే, it becomes very strong in our possessions. It becomes very strong in the way we deal with our brothers and sisters. యోహాను సువార్తలో ఏమనుందంటే, by this love people will know you are my disciples. And అక్కడ మీ ప్రోగ్రామ్స్ ని బట్టి people will know you are my disciples. He didn't say by your possessions. No. మనం ఎంత ఆలోచించాలంటే, come back with me to Old Testament. ఇప్పుడు యాకోబుని అందరూ ఏమంటారంటే, ఏమంటారు? మోసగాడు.
కానీ మీరు ఆనెస్ట్గా చూడండి, యాకోబుని మోసం చేయమనింది ఎవరండి? తల్లి గారు. బట్ వి ఆల్వేస్ పుట్ ద లేబుల్ ఆన్ జేకబ్. అయితే చాలా ఆలోచించండి పిల్లలు, ఏశావు స్టోరీలో సాడ్నెస్ ఏంటి అంటే, ఇక్కడ ఓల్డర్ బ్రదర్లో ఉన్న సాడ్నెస్ ఏంటి అంటే, దే వర్ డూయింగ్ ద రైట్ థింగ్స్ ఫర్ ద రాంగ్ రీజన్స్. ఏశావు స్టోరీ మనం చదివాము. పాపం వెళ్ళాడు, చేసి వచ్చే లోపల తమ్ముడు వచ్చి ఏమంటారు, పిల్లి వచ్చి ఎత్తుకెళ్ళిందంటారు కదా జేకబ్ ఒకవేళ ప్లస్. అక్కడ చాలా టచింగ్ స్టోరీ ఏంటంటే, ఏశావు అంటాడు, ఒక్క బ్లెస్సింగ్ అన్నా కూడా మిగిల్చలేదా దేవా, ఫాదర్ ఒక్కటి కూడా లేదా మీ దగ్గర అంటే, ఒక్కప్పుడు లేదా అంటే, లేదా ఆయన నీ మీద మాస్టర్గా ప్లస్ చేసి ఉన్నాయా. అయితే ఏమవుతుంది తెలుసా, ఏశావు స్టోరీ మీరు 28 నుంచి ఒకసారి చదవండి. వాళ్ళ ఫాదర్కి హిత్తీయులు అనే ఆ రేస్కి ఇష్టం లేదన్నమాట. అన్యులు వాళ్ళు అన్న ఫీలింగ్తో ఉంటే, although he was married, he goes and makes friends with Hittites and he marries a girl called Mahalut. అంటే ఏంటంటే తండ్రి మీద కసితో మసి పూసుకున్నామంటారు చూడు, కసి వచ్చి మసి పూసుకోవడం అంటారు అన్నమాట. Just to spite his old man, he went and married from Gentiles. అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, Jacob, he was never a deceiver till somebody pushed him. ఫస్ట్ టైం ఏమంటారు, ఎవరైనా నీ పేరు ఏమని చెప్తారు, నేను ఈసావు అంటారు. అయితే 35వ అధ్యాయానికి రండి ఒకసారి, 35 చాప్టర్ ఆఫ్ జెనసిస్ ఒక్కసారి రండి. ఏడు 8 నుంచి కొంచెం ఎవరైనా చదవండి. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చింది. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి బేతేలను పేరు పెట్టింది. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడింది. దానికి అల్లోను బాకు అని పేరు పెట్టబడింది. యాకోబు పద్మనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. గమనించండి, ఫస్ట్ టైం వాళ్ళ ఫాదర్ నీ పేరేంటే నా పేరు ఇషా. సెకండ్ టైం గాడ్ ఆస్క్డ్ హిమ్, నీ పేరేంటే అంటే నా పేరు ఈ. బికాస్ సెకండ్ టైం వేరే ఇన్ఫ్లుయెన్స్ ఏం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేదు. హీ వాజ్ ఏబుల్ టు ఎక్స్పోజ్ హిస్ ట్రూ హార్ట్, ట్రూ ఇంటెన్షన్స్ టు గాడ్. 35th చాప్టర్ నుంచి మీరు యాకోబు స్టోరీ చదవండి. దేవుడు ఆయనని ఎంతో బ్లెస్ చేశాడంటే, even today Israel is the only nation that God blessed since biblical times and the name has stayed. ఎంతో మంది బ్లెస్ చేశాడు, ఎంతో మంది ప్రవక్తల్ని బ్లెస్ చేశాడు, ఎంతో మంది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ని దేవుడు ఎత్తాడు. వాళ్ళ టైం, వాళ్ళ కాలింగ్ అవగానే they went down into history, but Israel continues even today. గమనించి ప్రియులారా, ఎప్పుడైతే మనము మన స్పిరిచువల్ ప్రైడ్, ఫాల్స్ ప్రైడ్, రాంగ్ మోటివేషన్స్ వదిలేసి దేవుని యొద్దకు just as I am అని వచ్చారు, then God will show himself in a way that he has never shown himself to anyone else. Pride definition ఏంటంటే to try to be who we are not in the sight of God. Pride definition ఏంటంటే to try to be something who we are not in the sight of God in front of others. Just imagine, నేను ఇంత బలబుద్ధి బోధిస్తాను, but if somebody were to create a software program which allows you to see what is going on in my mind when I'm driving on the road, ఎవడన్నా కట్ చేశాడు అనుకోండి, నా ట్రూ రియాక్షన్ ఏముంటుంది? అప్పుడు కూడా ఇట్లానే ప్రైజ్ ద లార్డ్ అంటారా, లేకపోతే ఇంకా ఏదైనా కోపంతో ఎవరైనా నా గురించి ఏదైనా మీన్ కామెంట్ చేశారనుకోండి, ఆ సంగతి నాకు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, will I respond generously?
the way I would respond in the community of people, or will I try to show who something else? Janus laga rendu talalu rendu faces unnattu చూపిస్తాను. You should not be divided, my brothers. Spiritual pride ఎప్పుడు మనకు వస్తుందంటే మన ఎక్స్టర్నల్ ఫేస్ ఒకటి, మన హార్ట్ ఒక ఇంటెన్షన్స్ ఒక వేరు ఉన్నప్పుడు యూ విల్ బి డివైడెడ్. ఒక మెమోరియల్ సర్వీస్ జరుగుతుందంట. మెమోరియల్ సర్వీసెస్లో అందరూ వచ్చి మన ఇండియాలో జ్ఞాపకాల కూటం ఏదైనా పెట్టుకుంటే వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా. మాట్లాడుతూ ఉంటే అందరూ వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారంట. అయితే ఆవిడ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చనిపోయి అక్కడ కూర్చుందో ఆ లేడీ వాళ్ళ బాబుని అడిగిందంట, అరే మీరు మన డాడీ గురించే మాట్లాడుతున్నారా ఇంకొక గురించో మాట్లాడుతున్నారా అన్నారు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక రేంజ్లో చెప్తున్నారు, డాడీ గురించి మనకేంట్రా ఈ ఫీలింగ్ ఉంది అని ఆమెకి ఒకలాంటి డౌట్ అనేది వచ్చింది. ద పబ్లిక్ పర్సోనా వాజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రైవేట్ పర్సన్. ఒకసారి మీ అందరికీ తెలుసు, చాలా మందికి నాకు 12-year-old అబ్బాయిని ఒకసారి మా అమెరికన్ చర్చ్లో నన్ను అనౌన్స్మెంట్స్ చేయమన్నారు. సో ఎప్పుడు అందరు ఇట్లాగే అనౌన్స్ చేస్తారు కదా పట్టుకొని, నేను ఏం చేశాను, అన్ని అనౌన్స్మెంట్స్ ఒక ర్యాప్ సాంగ్ లాగా ట్యూన్ కట్టాను. ట్యూన్ కట్టి వెళ్ళి అది పాట రూపకంలో అనౌన్స్మెంట్ అన్నీ చేసేస్తే చాలా అప్రిషియేట్ చేశారు. నేను అమ్మని కార్లో కూర్చున్నాక వాడిని అడిగాను, అరే నీకు నచ్చిందా, ఏమనిపించింది అంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంటికి వెళ్ళినాక వేరే ఉంటుంది ఇది. గమనించండి పిల్లరా, our kids are watching us, our spouses are watching us. ఇవన్నీ కాకపోతే God on the throne is watching us. How fearful, how scared should we be of living a life that is not truly ours? What are your motivations in following the Lord? Are you following like the older son for material blessings, for protection of God? ఇవన్నీ లేకపోయినా ఇస్తానండి. మోసగాడు అనిపించుకున్న యాకోబుని ఎంత ఆశీర్వదించాడు. Did you ever wonder why Jacob was chosen to be such a blessing that even a nation, a special group of people were chosen? Pray for the peace of Jerusalem అని కీర్తనలో మనల్ని ఎగ్జార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇస్ వెరీ స్పెషల్ టు గాడ్. ఎందుకు ఆయన లోపల అంత గొప్ప క్వాలిటీస్ ఏమున్నాయి అంటే, హీ వాజ్ అ వెరీ జెన్యున్ మ్యాన్. ఆయనలో కపటం అనేది, మోసగాడని పేరు వచ్చింది కానీ when the time truly came to be tested, he showed himself correct. So as the year comes to a close, I wanted to challenge all of you. What are your motivations? Why do you follow the Lord? Why are you so passionate about ministry? Why do you want to invest your lives in the kingdom of God? What is your motivation? Why do we follow it? Is it అంటే మనం మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడనా? ఆ మోటివేషన్స్ వద్దు. That should not be our motivations. God loves us, He will bless us whether you like it or not. 65,000 and the H1B quota every year. You know, many of us got picked in that quota, right? అంటే మనకంటే ఎడ్యుకేటెడ్ లేదన్నా, మనకంటే highly qualified లేదన్నా, God put His stamp of favor on us. That's why we were picked. Yes or no? Praise the Lord. మనకి జాబ్స్ ఎంతమంది స్ట్రగుల్ అవుతుంటారు. దే క్లియర్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ జాబ్స్ ఇంటర్వ్యూస్, ఏదో ఒక కిట్టుకు వచ్చి దే విల్ నాట్ మేక్ ఇట్. ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్ సో మచ్, లెట్ మీ రిమైండ్ యూ, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. It is not because we kneel down every day and pray. It's not because of our fasting prayers. These are all our loving responses towards a loving Father, Kani, not because of our righteousness. Yeshaya grandam emanundu, our righteousness is like filthy rags. అది పెట్టుకుని ఉంటే ఈ స్పిరిచువల్ ప్రైడ్ అనేది మనకి ఎప్పుడు రాలేదు. So first of all, we should not follow God for the wrong motive. Second one, we should not condemn others. Christian fellowships lo the biggest struggle for unity ekkada vastundi ante ayana cheppedi enti maaku ayana story maaku teliyada. We brand people. నేను సెయింట్ లూయిస్లో ఒక యంగ్ క్రిస్టియన్ ఫెలోషిప్లో క్రిస్మస్ మెసేజ్ షేర్ చేయడానికి
I had the blessing of going and అందరు యంగ్ కిడ్స్ అండి 5-7 years బ్యాక్ వచ్చి ఉంటారు వాళ్ళందరూ అమెరికాకి ఆ సెయింట్ లూయిస్ ఏరియాకి just to see those young families serve the Lord with fervor and zeal, my heart was blessed. And I told them, meeting ayaka we spent some time, and I shared with them, entamandi non-Christians invite chesaru. I could see that love. అంటే వాళ్ళు కొట్టుకోరనా, వాళ్ళకి మనస్పర్ధలు రావని కాదు, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావని కాదు, కానీ there is a zeal, there was a love that was fresh and refreshing to me to see. మనం ప్రభుతో ఎక్కువ రోజులు గడిపిన కొద్దీ we become more and more fossilized and rigid in our attitudes. Today let me ask you, how forgiving are you towards other brothers and sisters? నువ్వు కూడా ఆ ఎల్డర్ బ్రదర్ లాగా, దేవా నేను ఇంత కష్టపడుతుంటే ఈయన ఎప్పుడు అడ్డంకులే పెడతా ఉంటాడు, దేవా నేను ఇంత చేస్తున్నాను సేవ చేయడానికి. Do you have that righteous Pharisees-like attitude, or are you willing to be like Jacob? Let grace come into your life. ఈ legalistic attitude నుంచి మనం చాలా బయటపడాలి. We need to be followers on grace. Grace అనేది ఏంటంటే unmerited favor అన్నమాట. ఇప్పుడు if my son behaves in a model like son and I give him, నేను తనని రివార్డ్ చేయడంలో ఏముండదు. But if my son is a very difficult teenager and I still continue to love him, అప్పుడే కదండి అన్కండిషనల్ లవ్ అనేది. So don't ever think that we are living in such a grace manner when you are always criticizing and complaining and putting down. మన క్రిస్టియన్ సర్కిల్స్లో ఎప్పుడైనా కానీ అని ఒక వర్డ్ వచ్చింది అనుకోండి, కూని అయిపోతుంది సంబడి ఎవరిని. చాలా మంచిగా చెప్పారు బ్రదర్, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ద టంగ్ హ్యాస్ పవర్. నేను మీతో ఒక చిన్న ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ యాజ్ ఎ టీనేజర్, నాకు ఫస్ట్ టైం రేడియోలో వెస్టర్న్ మ్యూజిక్ ప్రెజెంట్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. యువవాణి ఇంగ్లీష్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో 3-4 ఏళ్ళ పక్కన మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉండేవాళ్ళు. సో మా ఫాదర్ చాలా ఎక్సైటెడ్గా ఒక తెలిసిన బ్రదర్ దగ్గరికి వెళ్ళి అందరు చెప్తాను, ఇవాళ ఈవినింగ్స్ ఉంది ఒక ½ an hour లైవ్ ప్రోగ్రామ్ ఉంది, మన అందరం వినాలి, ప్లీజ్ వినాలి. అందరూ దగ్గర హ్యాపీ. కానీ ఒక్క అతను ఏమన్నాడంటే, వెళ్తాడు ఇవాళ రేడియో స్టేషన్కి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అన్నాడు. వాట్ ఐ మీన్ థింగ్ టు సే రైట్. మా ఫాదర్ ఎంతో మ్యాటర్ ఆఫ్ ప్రైడ్గా వెళ్ళి ఆనందంతో చెప్తే హీ కండెమ్డ్ మై ఫాదర్ అండ్ డిస్టర్బ్. ఆ ఈవినింగ్ అంతా మై ఫాదర్ వాజ్ వెరీ డిప్రెస్డ్. ఎందుకన్నాడు, దట్ ద హోల్ జాయ్ ఆఫ్ మై డూయింగ్ ద లైవ్ ప్రోగ్రామ్ వాజ్ గాన్. అతను కూడా చాలా అవుట్స్టాండింగ్ అచీవర్, అతను కూడా కొంచెం గొప్ప అచీవర్ లేదు. బట్ ద టంగ్ హ్యాస్ స్ట్రాంగ్ పవర్ కదా. మనం ఎవరిని కించపరిస్తే వీ షుడ్ బి కేర్ఫుల్. మీకు కూడా చక్కగా చెప్పాలి. జస్ట్ లాస్ట్ 3-4 days when I went to Atlanta, I came to know about that person. లాస్ట్ ఇయర్ అట ఏదో ఇట్లాగే ప్రాపర్టీ వివాదాలు అయితే వాళ్ళ సొంత బ్రదర్స్ కొట్టుకొని ఆయన మీద క్రిమినల్ కేసు వేస్తే హీ వాజ్ ఇన్ jail for 2 nights. The tongue, James Yaakov patrikalo emundi, the tongue has an amazing power. With the same tongue, do not praise the Lord and do not curse your brothers. And why is that brother? Ante akkade that dilutes the compliment that you give. So today I want to ask you, are you able to relate to the older brother or the younger brother? Younger brother చేశాడండి తప్పు. The younger brother made some genuine mistakes, but when his heart came to his senses, ఏమన్నాడు? He came and said, పరలోకంకు విరుద్ధంగా మీకు విరుద్ధంగా కావాలి. Anytime you feel that you are righteous, super religious, super than others, we need to realize that we have sinned against the Father and sinned against each other. Our grace మనకు లేకపోతే our faith is a waste. Our faith without works is dead. యాకోబు పత్రిక. So this evening time I want to draw with the third and final thing is, if you do not walk in grace, you are walking in condemnation.
మీరు ఎదుటోళ్ళని ఫోర్గివ్ చేసుకుంటూ నేను ఎదుటోళ్ళని ఫోర్గివ్ చేసుకుంటూ వెళ్ళకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళకపోతే యు ఆర్ కండెమింగ్ అదర్స్ అండ్ సెటింగ్ అప్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ ఆల్ ద టైమ్. కొన్ని ఫెలోషిప్స్లో నేను ఇక్కడ ఇండియాలో కూడా ఒక పెద్ద చర్చ్ ఇప్పుడు ఐ వెంట్ ఇన్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్. మా చర్చ్లో ఏదో ఒక ఎక్స్టెన్షన్ చేసి దానికి ఒక ఫంక్షన్ పెడితే వెళ్ళాను. ఇంకా అమెరికా నుంచి వచ్చాను కదా కొంచెం మంది ఓపెన్గా టాకింగ్ అండ్ షేరింగ్. ఎట్లా అయిపోయిందంటే రెండు పొలిటికల్ పార్టీస్ మధ్యలో కూర్చుంటే, రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మధ్యలో కూర్చుంటే మనకి ఎంత టెన్షన్గా ఉంటుందో అంత టెన్షన్గా ఉంటుంది. There was no spirit of peace there. There was no liberty there. Simply because the walls that we built became so big, the egos became so big that they are living in condemnation with each other. ఈ కన్క్లూడింగ్ థాట్తో ఒకటి ముగిస్తాను. Anytime one word, 3-lettered word comes into a relationship, it will kill you. ఆ వర్డ్ ఏంటంటే EG. చెప్పండి, నేను ముగిస్తాను. మీరు త్వరగా చెప్తే నేను త్వరగా ముగిస్తాను. EG. అయితే ఒక రైటర్ ఈజిఓని క్రిస్టియన్ రైటర్ ఇట్లా డిఫైన్ చేశారు, ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఇఫ్ యూ ఎడ్జ్ గాడ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్, యూ బికమ్ ద గాడ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. ద వేస్ట్ ఫెలో అన్నానంటే వాట్ am I doing? I'm taking the place of God and instead of blessing him, I'm condemning him. Yes or no, brothers? Right? అని ఏమన్నా అన్నారనుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్? యూర్ పాసింగ్ అ జడ్జ్మెంట్. జడ్జింగ్ మత్తయి సువార్తలో ఏముంది? జడ్జ్ నాట్ ఫర్ యూ షల్ బి జడ్జ్డ్. ద సేమ్ మెజర్ దట్ యూ యూజ్ అగేన్స్ట్ అదర్స్, వీ విల్ ఆల్సో ఇట్ విల్ బి యూజ్డ్ అగేన్స్ట్ us. ఎన్ని ఉపమానాలు చెప్పాడు ప్రభు, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఆన్ 2 topics. ఐదర్ ఇట్ వాజ్ ఆన్ మనీ ఆర్ ఇట్ వాజ్ ఆన్ రిలేషన్షిప్స్. ఆ ఈజియోని కొంచెము నూతన సంవత్సరంలో అని కొంచెం ఫాస్టింగ్ డయట్ ఇద్దాం. లెట్స్ రియల్లీ ఆస్క్ గాడ్ టు గివ్ అస్ మోర్ గ్రేస్ సో దట్ వీ ఆల్వేస్ వాక్ ఇన్ హ్యూమిలిటీ. చాలామంది ఏమనుకుంటారు, హ్యూమిలిటీ అంటే చాలా తగ్గించుకొని ఉండాలి, ఎప్పుడు తగ్గించుకొని ఉంటేనే హ్యూమిలిటీ. దట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ బ్రదర్స్, దట్ ఈస్ ఫాల్స్ మోడెస్టీ. హ్యూమిలిటీ ఈస్ నాట్ అ 6 foot person like me saying, no brother, I'm only 5 feet. That's silly, right? నేను 6 feet ఉంటే I am a 6 footer. If somebody is gifted in that area, they are gifted. If you say I am not, then you are actually trying to undermine what is God. God will think, "Arey, he is a 6 footer, he is gifted, so and so is gifted. Why is he undermining?" That is not true. But you know what true humility is? I might be a 6 footer, I might be a gifted singer, you might be something else. That's okay. We all together make one wonderful family. Adi humility. See, the older brother in that story, ఆయన లైఫ్ ఎట్లా కన్క్లూడ్ అయిందో మనకు తెలియదు, బికాస్ జీసస్ లీవ్స్ దట్ పార్ట్ అవుట్ ఇన్ దట్ పారబుల్. ఎట్లా అంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి వేర్ ద ఎండ్ ఈజ్ లెఫ్ట్ టు ద ఇంటర్ప్రిటర్, ద రీడర్ ఆఫ్ దట్ స్టోరీ. ఈ ఉపమానంలో పెద్ద కొడుకు ఇంట్లోకి వచ్చి ఆ ఆనంద సంబరాలు పాల్పొందాడా, లేకపోతే వాడు కూడా తప్పిపోయిన కుమారుడు లాగా ఇంట్లో నుంచి వాకౌట్ చేశాడా మనకు తెలియదు కదా బ్రదర్స్. నేను చదివిన బైబిల్లో అయితే దర్ ఇస్ నో ఎండింగ్ టు దట్ స్టోరీ. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ మన ప్రభుకి స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీలో ఆ గ్రేట్నెస్ అది. హీ వాంట్స్ us to question what happens to that older son. What happens to you and me when we constantly are in battle with each other? స్టోరీని ఎట్లా ఏం చేస్తాం? వాల్స్ కట్టేసుకొని గట్టిగా ఫర్ ఇయర్స్ టుగెదర్ దోస్ అది మన వూండ్స్ లాగా దే కీప్ ఆన్ ఫర్మెంటింగ్ ఇన్ దట్ వూండ్స్, ఫెస్టర్ అయ్యి దోస్ జస్ట్ ఈట్ ద బాడీ పార్ట్స్ అవే అంటారు కదండి. ఎన్నో ఏళ్ళ కింద జరిగిన ఇన్సిడెంట్స్ కూడా. కంక్లూడ్ విత్ ద స్టోరీ. ఒక ఇండియాలో సర్దార్ మీద వాళ్ళ మీద జోక్స్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఒక కపుల్ జడ్జ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు అర్జెంటుగా విడాకులు కావాలి అన్నారు. ఏంటమ్మా ఎందుకు విడాకులు కావాలి, బాగానే ఉన్నారు కదా మీరు అంటే, లేదండి 12 years బ్యాక్ నన్ను ఒక పెద్ద అనరాని మాట అన్నాడు, నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అన్నాడు. అసలు ఏంటమ్మా ఏం జరిగింది అంటే, 12 years బ్యాక్ నన్ను చింపాంజీ అన్నాడండి. అరే 12 years బ్యాక్ అయింది, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు అంటే, నేను నిన్ననే చూశానండి జూలో అన్నాను. సో
తెలియదు అనమాట. 12 years బ్యాక్ అన్నాడు, అది గుర్తొచ్చి నౌ షీ వాంట్స్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్. గమనించిన ప్రియులారా, how many hearts are bleeding because you said, she said, he said, some little thing leading to one another, and just we build walls. My own family, I can share with you instances where after I lost my parents, I had to go back to almost every family in my immediate extended family and say, let's put everything behind. When we come here once a year, let's just stop all this. Although I was the youngest among all this, I had to actually take that step of it. Very odd. How can you ask people to forgive? నేను అడిగినందుకు హిందీలో మంచి సేమ్ చోటే నహీ బంతే. ఫర్గివ్నెస్ అడిగినందుకు మన సైజ్ చిన్నగా అవ్వదు, మన వెయిట్ చిన్నగా అవ్వదు, మన పర్సెప్షన్ రెప్యుటేషన్ కూడా చిన్నగా అవ్వదు. బట్ వెన్ యూ ఆస్క్ ఫర్గివ్నెస్ అండ్ వెన్ యూ restore that relationship, you are actually fulfilling what God did on the cross. Why did Jesus die on the cross? అంటే ఆ మూడు ఉపమానాల కంక్లూజన్ క్లైమాక్స్ ఏంటి అంటే, మీరు ఫారిసీస్ ఇట్లా రూల్స్ అని కొట్టుకొని చేస్తున్నారు. ఇట్స్ నాట్ ద రూల్, దెర్ ఇస్ ఓన్లీ వన్ రూల్, దట్ రూల్ ఇస్ గ్రేస్, దట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సేవ్డ్ అని నేను జెంటైల్స్ ని ఫారిసీస్ ని చోజన్ వన్ అందరినీ ఐఎమ్ రీయునైటింగ్ విత్ గాడ్. దిస్ ఇస్ ద పర్పస్ ఐ కమ్ ఫర్ దిస్ ఎర్త్ టు seek and save the lost. Mark 10:45. For the Son of Man came to earth as a ransom to be paid అని అంటారు. నేను వచ్చి I came to give my life so that you both live together like true brothers and sisters. Pharisees, Sadducees, ఇంకా ఎన్నో ఉంటాయి, బ్యాప్టిస్ట్, పెంటికాస్టల్, కన్జర్వేటివ్, లిబరల్, కంటెంపరీ వర్షిప్లో కూడా ఈ మధ్యన చర్చెస్ ఆర్ గెటింగ్ డివైడెడ్ అండి. కంటెంపరీ వర్షిప్, క్లాసికల్ వర్షిప్, neo-classical worship, neo-contemporary worship. Oh my God, where is Christ in all this? So in conclusion, what are the three things I wanted to recap ఏంటంటే, look at the story of Esau, look at the story of older brother. చాలా tragic stories. Look at the story of Jacob and look at the story of the younger one. The younger one was reunited, restored to glory. ముందు ఉన్న ఆ గ్లోరీ కన్నా ఎక్కువ he got, which was against all the rules. ఆ కాలంలో అంటండి, ఎవరైనా తండ్రిని కాదని వెళ్ళిపోతే వాడు మళ్ళీ ఆ ఊర్లోకి ఎంటర్ కావడానికి ఉండదంటండి. ఆల్ ద విలేజెస్ స్టాప్ ఇన్ అవుట్స్కర్ట్స్ దగ్గర ఒక 2 రాళ్ళు ఉంటాయంట, ఆ రాళ్ళ దగ్గరే ఆపేస్తారండి. దే కమ్ ఇన్, ఇఫ్ దే కమ్ ఇన్, వీళ్ళంతా 2 లైన్స్ కట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారంట. బికాస్ he said no to the father and went away. They would kill him, stone him publicly. But వీళ్ళందరూ ఇట్లా కొట్టి చంపక ముందే the father went and demonstrated unlimited love. అంత ప్రేమ చూపించిన మన ప్రభువుని ఫాలో చేస్తున్నామని చిన్న వాటికి we get our egos enlarged and hurt and pricked, our hypersensitive egos. This New Year time, this is the last Sunday of the week. I'll conclude with my personal story. మాథ్యూలో మత్తయి సువార్తలో ఏముంది? నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీకు ప్రతి వారితో నీకు ఏమైనా విరోధం ఉన్నది అనే జ్ఞాపకం వచ్చినాడు. అది ఏమని చెప్పాడండి? వెళ్ళి సర్వీస్ అంతా అటెండ్ అయ్యి సర్వీస్కి వెళ్ళమన్నాడా? Drop your worship. Why is God placing such a huge importance on dropping your worship and restoring relationship? Ante even if you pursue that worship will not go past that ceiling anamata. Why? Because your brokenness with your fellow man will obstruct that worship. Your broken relationships will interrupt your ministry. మనం ఇక్కడ అన్ని బ్రోకెన్ ఉండి నీల్ డౌన్ చేసి అయ్యో ప్రభువా అనేసి లూకాస్ వార్తలో ఇంకో ఉపమానం ఉంది కదా, లాంగ్ ప్రేయర్స్ చేసి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసే బదులు ద సుంకరి వెళ్ళి ప్రార్థన ఏం చేస్తారండి? షార్ట్ 1 line. దట్స్ ద ఫస్ట్ ప్రేయర్ వి టీచ్ అవర్ కిడ్స్ కదా. దేవా పాపినైన నన్ను, ఇఫ్ యూ రిమెంబర్ దట్ వర్డ్, అదే చాలండి. వి ఆర్ సిన్నర్స్ redeemed by grace. ఆ ఒక్క లైన్ మనకు ఉంటే కనుక pride can never come in, ego can never grow or bigger. దేవా పాపినైన నన్ను కారణించు. This New Year season, I want you to challenge yourself. Is there anything that is hindering you or broken relationships? పెద్ద మాటలై పెద్ద గొడవలై ముఖాముఖం చూసుకోకుండా అట్లానట్లేదండి. Are you holding any bitterness in your heart because somebody hurt you? Are you holding something? Oftentimes it's
అన్విటింగ్ అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. డోంట్ ఎవర్ థింక్ దట్ దే డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ద రీజన్ టు స్పైట్ మిమ్మల్ని కించపరచాలని, మిమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్ చేయాలని. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అన్ యాక్సిడెంట్, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ కమ్యూనికేషన్ గ్యాప్, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. సో 3 rules: following God for the right reasons, and doing the right things with the wrong intentions. If you're not walking in grace, you're walking in condemnation. Leaving pride out, letting your ego go out, and walking in grace. ఈ 3 మనకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించుకుంటారు. లెట్స్ రైజ్ టు అవర్ ఫీట్. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. I'll give you a chance for a moment to examine your heart. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవా నీ యొక్క ఆత్మ లైట్ని మా మీద ప్రసారింపజేయాలి. If there's a broken heart, if there's something that is blocking us, ఈ ఫెలోషిప్లో కానీ లేకపోతే at work, maybe within your own family, within the spouse to spouse, children, relationships, siblings, ఇండియాలో కానీ, just ask the Lord to reveal you and say, should I have to forgive? Should I have to just release freedom? Should I have to just let it go? ఆలోచించండి. కొత్త సంవత్సరంలోకి కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో, కొత్త వైఖరులతో దేవుని let's follow the Lord with that new attitude. Let's walk in grace. That is my prayer for this fellowship, that ఈ చిన్న మందని దేవుడు మరి ఎక్కువగా వాడుకొని మరి ఎక్కువ మందిని ప్రభుత్వ వైపు నడిపించి దేవుడు మనల్ని అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్టు లెట్స్ వాక్ ఇన్ ఫెయిత్, లెట్స్ వాక్ ఇన్ గ్రేస్. లెట్స్ ప్రే. మోస్ట్ లవింగ్ ఫాదర్, గొప్ప దేవ తను ఏ పాటి వాళ్ళు ఆయన తను ఎక్కడో మా చిన్న ప్రదేశాల నుంచి తండ్రి ఎక్కడో మేము చదివిన చదువులకి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళని సంప్రభు. బట్ లార్డ్, యూ ఆర్ అ లవింగ్ గాడ్ విత్ అ లవింగ్ ప్లాన్ ఫర్ us తండ్రి. తను మీరు నడిపించిన విధానం బట్టి తండ్రి మేము ఇక్కడికి వచ్చాను ప్రభు. ఈ గొప్ప దేశంలో తండ్రి మంచి కెరియర్స్, మంచి బ్లెస్సింగ్స్తో తండ్రి మేము ఈ చిన్న మందలాగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే విధంగా మీరు ఇచ్చిన భాగ్యం తప్ప ఏది లేదు ప్రభు. తండ్రి మరి మా జీవితాలను మరి ఒకసారి మీ ఆత్మ ద్వారా పరిశీలించండి తండ్రి. తండ్రి ఈగోస్ని తీసేయండి ప్రభు. పాపినైన నన్ను కరుణించుకుని తండ్రి. ఆ విధంగా రోజు మేము మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి పరిశీలించుకుని తండ్రి, హ్యూమిలిటీతో తండ్రి, ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమతో తండ్రి మేము సాగిపోయే బిడ్డలు మమ్మల్ని నెక్స్ట్ ఇయర్లో నడిపించిన తండ్రి. మరి ఎక్కువగా తండ్రి ఈ ఫెలోషిప్ని అభివృద్ధి పరచండి తండ్రి. ఎంతోమంది నాన్ క్రిస్టియన్స్కి తండ్రి, మరి మీరంటే ఎరగని వారికి తండ్రి మిమ్మల్ని మీ వైపు తిప్పేటట్టు ఈ ఫెలోషిప్ కుటుంబాన్ని దీవించండి. మరి యొక్క పిల్లల్ని కూడా తండ్రి మీరే మీ యొక్క టాలెంట్స్తో తండ్రి, మీ యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళని బ్లెస్ చేయండి ప్రభు. ఈ సాయంకాలపు దీవెనలతో తండ్రి మేము ఈ ఫెలోషిప్ చేయడం కదా తండ్రి, మీరు కూడా మా మధ్యలో ఉంది తండ్రి, మా ప్రార్థనలు విని తండ్రి, మా సంభాషణలు విని తండ్రి, మరి ఎక్కువగా మీరు మాతో మాట్లాడగలిగారు. ఈ చిన్న ప్రార్థన జీవంలో క్రీస్తు పేరు వచ్చిన తండ్రి. Please be seated. Thank you brothers for this opportunity. Last year of the month మీతో దేవుని వాక్యం షేర్ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి పెద్దలకి, ఆంటీ, అంకుల్ వాళ్ళకి నేను వందనాలు. సీజన్స్